కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి ఏపీ మారుపేరన్నారు మంత్రి సత్యకుమార్. వైసీపీ హయాంలో ఏపీలో విధ్వంసం జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఊపందుకున్నాయన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రస్తావించారు. ఏపీలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి సత్యకుమార్. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే ఒక అభివృద్ధిని కాంక్షించే పార్టీ, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీ, ఒక చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన పార్టీ, అభివృద్ధి రాజకీయాలు మాత్రమే చేసే సంస్కృతి కలిగిన పార్టీగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వికసిత భారత్ పేరుతో ఆ భారత్ ని మళ్ళీ విశ్వగురుగా ప్రపంచం ముందు ఆవిష్కరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లడం కోసం మన దార్శనికత కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన కూటమి ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల్లో ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి అద్భుత నాయకత్వం రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనే విషయాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ తెలియజేస్తారు. ఈ సంవత్సర కాలంలో 15 నెలల కాలంలో ఎన్నికల సందర్భంలో మనం ప్రజల దగ్గరకు వెళ్ళి మీరు నరేంద్ర మోడీ గారిని చూడండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవుతుంది. అభివృద్ధి దానంతకదే ఆంధ్రప్రదేశ్ లో పరుగులు పెడుతుంది. సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని హామీ ఇచ్చాము. హామీలకు అనుగుణంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, మన నాయకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ప్రజల మనోభావాలకి, ఆశలకి, ఆకాంక్షలకి అనుగుణంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి మారిపేరుగా కూడా ఇతర రాష్ట్రాల ముందు మనం నిలబెట్టగలుగుతున్నాం. దానికి సంపూర్ణంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అందిస్తున్న సహకారం కూడా ఒక ప్రధాన కారణం అనే విషయాన్ని నేను కాదు, ప్రతి సందర్భంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటిలేటర్ మీద ఉంటున్న రాష్ట్రాన్ని ఇవాళ ఐసీయూలోకి, అక్కడి నుంచి జనరల్ వార్డుకి తీసుకెళ్లే దిశగా నరేంద్ర మోడీ గారు సహకరిస్తారని అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది.